హలో ఫార్మర్స్, వెల్కమ్ టు హార్టిమెంట్స్ ఛానల్. నేను మీ మహేష్. మనం ఈ వీడియోలో క్యాబేజ్లో వచ్చే బ్యాక్టీరియల్ బ్లైట్ అండ్ డౌనీ మిల్డ్యూ గురించి చూస్తాము. ఈ వీడియోలో నేను బ్యాక్టీరియల్ బ్లైట్ అండ్ డౌనీ మిల్డ్యూ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను. సో చాలా క్యాబేజ్ ఫార్మర్స్ ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ వల్ల చాలా కష్టపడుతున్నారు. దాన్ని చూసే ఈ వీడియో చేయాలనిపించింది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిగతా ఫార్మర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. క్యాబేజ్లో వచ్చే బ్యాక్టీరియల్ బ్లైట్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఫస్ట్ వచ్చేటప్పుడు ఈ క్యాబేజ్ ఆకుల్లో ఎడ్జెస్లో చూసారంటే వి షేప్లో ఎల్లో కలర్ మచ్చలు అనేది కనబడుతుంది. దాని తర్వాత ఈ ఎల్లో కలర్ మచ్చలు అనేది ఎక్కువ అయ్యి ఇంకా ఆకు లోపలికి అంతా స్ప్రెడ్ అయ్యి దాని తర్వాత నల్ల మచ్చలు అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్లాంట్స్ అనేది ఇలా అయిపోతుంది అన్నమాట. ఈ బ్యాక్టీరియల్ రోగం అనేది చెట్టులో ఎప్పుడు వస్తుందంటే, గాలి అండ్ భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండి అదేవిధంగా ఒక రోజులో వచ్చే ఎండ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది చెట్లలో. సో ఈ కండిషన్ ఎప్పుడు ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్షం పడింది, మంచి వర్షం పడింది, మళ్ళీ రేపు వచ్చి బాగా ఎండ కాసి ఈవినింగ్ వర్షం పడుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, భూమి అండ్ గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆ టెంపరేచర్ అనేది వర్షం పడక ముందర మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంట ఎండ ఎక్కువ వస్తుంది. సో ఈ కండిషన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియల్ రోగం అనేది చెట్లలో స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన రోగం ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, నీటి చుక్కల వల్ల స్ప్రెడ్ అవుతుంది. అంటే వర్షపు చుక్క ఒక ఆకుపైన, ఒక ఇన్ఫెక్ట్ అయిన చెట్టులో ఆ ఆకుపైన పడిందంటే ఆ చుక్క పడే ఫోర్స్కి ఆ చుక్క అనేది 2-3గా స్ప్లిట్ అయ్యి మళ్ళీ పక్కలో ఉండే చెట్ల పైన పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ రోగం వచ్చిండే చెట్టు పైన పడిన చుక్క, ఆ రోగం అనేది ఆ చుక్కలో స్ప్రెడ్ అయ్యి ఆ చుక్క 2-3 చుక్కలుగా మళ్ళీ రోగం లేకుండా ఉండే చెట్టు పైన పడేటప్పుడు ఏమవుతుందంటే ఈ రోగం అనేది మంచి రోగం వచ్చిన చెట్టు నుంచి రోగం రాకుండా ఉండే చెట్టుకి స్ప్రెడ్ అవుతుంది. అలా ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టు, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టు, అలా కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయి పోతానే ఉంటుంది. సో వర్షం ఎక్కువ పడే కొద్దీ ఈ రోగం అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో దానికే దీన్ని వర్షాకాలంలో కంట్రోల్ చేసేది చాలా కష్టం అంటారు. సో మెయిన్గా ఈ రోగం ఎందువల్ల స్ప్రెడ్ అవుతుందంటే, వర్షపు చుక్క 2-3గా స్ప్లిట్ అయ్యేటప్పుడు ఈ రోగం అనేది స్ప్రెడ్డింగ్ ఉంటుంది. సో ఎక్కడైనా కానీ మీరు ఈ బ్యాక్టీరియల్ రోగంని క్యాబేజ్ ఫీల్డ్లో చూసారంటే, ఒక చెట్టుకు ఫస్ట్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆ చెట్టు చుట్టుకొని మిగతా ఒక 10-20 చెట్లకు అనేది వచ్చేస్తుంది. రౌండ్గా మీరు తోట ఫుల్ చూసారంటే అక్కడక్కడ ప్యాచ్గా రౌండ్గా ఈ డిసీజ్ అనేది మీరు చూడొచ్చు. ఈ డిసీజ్ ప్లాంట్స్లో ఎక్కువ అయ్యే కొద్దీ ఆకులన్నీ నల్లగా వచ్చి కరిగిపోతాయి. సో అప్పుడు దీన్ని మార్కెట్ చేసేదానికి కూడా చాలా కష్టమవుతుంది. సో వర్షాకాలంలో గాలి అండ్ భూమిలో తేమ శాతం ఎక్కువ అయ్యి ఆ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ డిసీజ్ అనేది క్యాబేజ్లో తొందరగా వస్తుంది. ఈ క్యాబేజ్ అనే కాకుండా మిగతా పంటల్లో కూడా ఈ కండిషన్ ఉంటే బ్యాక్టీరియల్ రోగం అనేది వచ్చేస్తుంది. అంటే మీరు టొమాటోలో చూస్తారు కదా, టొమాటో కాయ పైన రౌండ్గా మచ్చలు స్టార్ట్ అవుతుంది ఈ సీజన్లో. సో అది కూడా బ్యాక్టీరియల్ రోగమే అంటాము. ఆ టొమాటో అనే కాకుండా కాలీఫ్లవర్లో వస్తుంది అండ్ మిగతా వేరే పంటల్లో కూడా ఈ బ్యాక్టీరియల్ రోగం అనేది ఈ కండిషన్ ఇలానే వచ్చిందంటే గ్యారంటీ బ్యాక్టీరియల్ రోగం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ బ్యాక్టీరియల్ రోగాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే, బ్యాక్టీరిసైడ్స్ అండ్ యాంటీబయాటిక్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. మార్కెట్లో ఉండే మంచి బ్యాక్టీరిసైడ్స్ ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ అండ్ కాపర్ హైడ్రాక్సైడ్ అన్నమాట. ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది టాటా కంపెనీలో బ్లైటాక్స్ అనే పేరులో వస్తుంది అండ్ ఈ కాపర్ హైడ్రాక్సైడ్ అనేది కార్టివా కంపెనీలో కొసైడ్ అనే పేరులో వస్తుంది. ఈ 2 కెమికల్స్ బ్యాక్టీరియాని కిల్ చేసేదానికి యూస్ అవుతుంది అండ్ ఫంగస్ని కిల్ చేయడానికి యూస్ అవుతుంది. సో ఇది బ్యాక్టీరిసైడ్గానే యాక్ట్ అవుతుంది అండ్ ఫంగిసైడ్గానే యాక్ట్ అవుతుంది. ఈ బ్యాక్టీరిసైడ్ అనేది రోగం వచ్చిన తర్వాత, రోగం వచ్చే ముందు కూడా స్ప్రే చేసుకోవచ్చు. అండ్ మార్కెట్లో ఉండే యాంటీబయాటిక్స్ ఏంటంటే స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, కసుగామైసిన్ అండ్ 2-బ్రోమో, 2-నైట్రో, 1,2-డయాల్, ఇవన్నీ మార్కెట్లో ఉండే యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్ చెట్టుకి స్ప్రే చేస్తే ఈ బ్యాక్టీరియా రోగాన్ని రాకుండా చూసుకుంటుంది. ఒకవేళ వచ్చింటే కూడా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఇది కంట్రోల్లో పెట్టుకుంటుంది. సో ఎప్పుడైతే కానీ మీరు బ్యాక్టీరియల్ రోగానికి మీరు స్ప్రేయింగ్ చేస్తారంటే కంపల్సరీ ఈ యాంటీబయాటిక్స్ దాంతోపాటు కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ స్ప్రే చేస్తారంటే దాంతోపాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ కానీ మిక్స్ చేసుకోవాలి. సో ఇది కాకుండా ఇంకా మంచిగా బ్యాక్టీరియల్ రోగాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ యాంటీబయాటిక్ అండ్ ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు ఏదైనా స్ట్రోబిన్ గ్రూప్ ఫంగిసైడ్, ఫర్ ఎగ్జాంపుల్ అజాక్సిస్ట్రోబిన్, పైరాక్లోస్ట్రోబిన్, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్
స్ట్రోబిన్ ఇలా స్ట్రోబిన్ గ్రూప్ ఫంగిసైడ్ మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తారంటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ స్ట్రోబిన్ గ్రూప్ లేదంటే జోల్ గ్రూప్ ఫంగిసైడ్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చి హెక్సాకోనజోలు, టెబుకోనజోలు, ఇలా ఈ జోల్ గ్రూప్ ఫంగిసైడ్స్ మిక్స్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు M45 మ్యాన్కోజెబ్ ఉంది కదా, ఆ ఫంగిసైడ్ వేస్తే కూడా ఈ బ్యాక్టీరియల్ రోగానికి మంచిగా పనిచేస్తుంది. మెయిన్గా ఈ బ్యాక్టీరియల్ రోగాన్ని కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్ అనేది వాడతారన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా డాక్టర్స్ వచ్చి యాంటీబయాటిక్స్ అంటే మైసిన్ గ్రూప్ యాంటీబయాటిక్స్ రికమెండ్ చేస్తారు. కాకపోతే ప్లాంట్స్లో ఈ యాంటీబయాటిక్స్ ఓన్లీ యాంటీబయాటిక్స్ అనేది స్ప్రే చేయకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిన్ టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్స్ స్ప్రే చేస్తారంటే దాంతోపాటు కంపల్సరీ కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అనేది మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉత్తి యాంటీబయాటిక్సే స్ప్రే చేస్తారంటే దానివల్ల కూడా చెట్టు అనేది డ్యామేజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో ఎందుకంటే దానివల్ల ఫైటోటాక్సిసిటీ అంటే ఆకులు అనేది నల్లగా అయిపోతాయి, సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో కంపల్సరీ యాంటీబయాటిక్స్ స్ప్రే చేసేటప్పుడు ఈ కాపర్ ఫంగిసైడ్స్ని మీరు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే క్యాబేజ్లో వచ్చిండే డౌనీ మిల్డ్యూ. ఈ డౌనీ మిల్డ్యూని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇది వచ్చి ఎల్లో విత్ డార్క్ స్పాట్స్ అనేది ఆకులో ఎక్కడైనా కూడా వస్తుంది, ఎడ్జెస్లో కూడా వస్తుంది, లేదా ఆకు సెంటర్లో వస్తుంది, ఆకు ఒక చెట్టు సెంటర్లో కూడా వస్తుంది. సో ఇది ఎలా అంటే ఎల్లో కలర్ వచ్చి ఆకులో ఎల్లో కలర్ వచ్చి ఆ ఎల్లో కలర్లో అక్కడక్కడ డార్క్ స్పాట్స్ అనేది చిన్న చిన్న డార్క్ స్పాట్స్ అనేది కనబడుతుంది. సో ఇలా ఉంటే ఇది క్యాబేజ్లో వచ్చిన డౌనీ మిల్డ్యూ అన్నమాట. ఈ డౌనీ మిల్డ్యూ కూడా వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ ఎప్పుడైతే వస్తుందో అదే టైంలో ఈ డౌనీ మిల్డ్యూ కూడా వస్తుంది. సో ఎలా అంటే వర్షాకాలంలో గాలి అండ్ భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక రోజులో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు వచ్చి ఈ డౌనీ మిల్డ్యూ అనేది ఎక్కువ వస్తుంది. ఈ డౌనీ మిల్డ్యూ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే వర్షపు చుక్కలు ఒక చెట్టు పైన పడి ఇంకో చెట్టు పైన ఎగరడం వల్ల ఆ చుక్కలో వచ్చి ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా గాలిలో కూడా ఈ డౌనీ మిల్డ్యూ అనేది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి స్ప్రెడ్ అవుతుంది. సో చెట్టు ఆకుల పైన తేమ ఎక్కువ ఉండడం వల్ల ఈ డౌనీ మిల్డ్యూ అనేది ఈజీగా ఒక చెట్టులో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ డౌనీ మిల్డ్యూ అనేది ఫంగల్ రోగం అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఫంగిసైడ్స్ వాడాల్సి ఉంటుంది. సో డౌనీ మిల్డ్యూకి వాడే బెస్ట్ ఫంగిసైడ్స్ ఏంటంటే డైమిథోమార్ఫ్, మెట్లాక్సైల్, ఇప్రోవాలికార్బ్, ఫోసిటైల్ అల్యూమినియం, సైమాక్సెనిల్ ఇవన్నీ వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో అగ్రోబ్యాక్ట్, రిడోమిల్ గోల్డ్, కర్జెట్, మాక్సిమేట్, తర్వాత సెక్టిన్, అలైట్, మెలోడీ ఈ పేర్లలో దొరుకుతాయి. వీటితో పాటు కాంటాక్ట్ ఫంగిసైడ్స్ని మిక్స్ చేసి స్ప్రే చేశారంటే డౌనీ మిల్డ్యూ ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాంటాక్ట్ ఫంగిసైడ్స్ ఏవేవంటే నేను ముందే చెప్పినట్టు కాపర్ ఆక్సిక్లోరైడ్ అండ్ మ్యాన్కోజెబ్, క్లోరోథెలోనిల్, ప్రొపినెబ్, ఇవి M45, కవాచ్ అండ్ ఆంథ్రాకాల్ అనే పేర్లలో మార్కెట్లో దొరుకుతుంది. సో వర్షాకాలంలో ఈ క్యాబేజ్లో బోత్ బ్యాక్టీరియల్ బ్లైట్ అండ్ డౌనీ మిల్డ్యూ రెండు కూడా వస్తుంది. సో ఈ రెంటిని మీరు కంట్రోల్ చేయాలంటే ఒక యాంటీబయాటిక్స్, ఒక బ్యాక్టీరిసైడ్ అండ్ ఒక ఫంగిసైడ్ని మిక్స్ చేసి వాడాల్సి ఉంటుంది. సో నేను కొన్ని కాంబినేషన్స్ దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ రెండు ఉండేటప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ కాంబినేషన్ వచ్చి స్ట్రెప్టోమైసిన్ ప్లస్ టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్, దాంతోపాటు కాపర్ ఆక్సిక్లోరైడ్, దాంతోపాటు కర్జెట్, దాంట్లో పాటు అజాక్సిస్ట్రోబిన్ మిక్స్ చేసి స్ప్రే చేయండి. లేదా రెండో కాంబినేషన్ ఏంటంటే స్ట్రెప్టోమైసిన్ ప్లస్ టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్, దాంతోపాటు కాపర్ ఆక్సిక్లోరైడ్, రిడోమిల్ గోల్డ్ ప్లస్ హెక్సాకోనజోల్ వాడుకోవచ్చు. మూడో కాంబినేషన్ ఏంటంటే స్ట్రెప్టోమైసిన్ ప్లస్ టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్, దాంతోపాటు కాపర్ హైడ్రాక్సైడ్, దాంతోపాటు టెబుకోనజోల్ ప్లస్ డైమిథోమార్ఫ్ కలిపి స్ప్రే చేయండి. సో ఇవి కాకుండా చెట్టుకి రోగ నిరోధక శక్తి పెంచాలంటే పొటాష్ ఫెర్టిలైజర్ ఎక్కువ ఇవ్వండి. అండ్ జింక్ అండ్ ఐరన్ మైక్రోన్యూట్రియన్స్ వచ్చి స్ప్రే చేసుకోండి. అండ్ మీకు ఈ క్యాబేజ్లో వచ్చే బ్యాక్టీరియల్ బ్లైట్ అండ్ డౌనీ మిల్డ్యూ గురించి అండ్ దాని కంట్రోల్ గురించి మంచిగా ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిగతా ఫార్మర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ బై బాయ్.